అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్2ఎన్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు నుంచి మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు ప్రారంభించబోతున్నాము. అయితే ఎవరైతే విద్యార్థులు మా అకాడమీ కోర్సులో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ స్వాగతం. రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు కూడా స్వాగతం. మీరు ఈ క్లాస్ విన్నాక మీ అభిప్రాయం, మీకు మా క్లాసులు నచ్చితే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? అయితే మనం ఈ ఎస్2ఎన్ ఐఏఎస్ అకాడమీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ అనేది, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ అనేది చెప్పాలనుకుంటున్నాం. అయితే మా నుంచి మీకు ఏమొస్తుంది? వాట్ విల్ యూ గెట్ ఫ్రమ్ అస్? అంటే మేము ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో మీ అందరికీ చాలా డౌట్స్ రావచ్చు. మార్కెట్లో చాలా మంది ఫ్యాకల్టీ ఉన్నారు, లేకపోతే ఎక్స్పర్ట్లు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఉండగా మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మీ మైండ్లో ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు మా దగ్గర నుంచి RWR అప్రోచ్ లో మీకు కోర్స్ ఉంటుంది. సారీ అండి. మీకు ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న వాళ్ళు చాలా డౌట్స్ రావచ్చు. వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, మీ దగ్గరే జాయిన్ అవ్వాల్సిన అవసరం ఏంటనే డౌట్ రావచ్చు. మా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలంటే, మా దగ్గర RWR అప్రోచ్ ఉంటుంది. మీకు మేము కంటెంట్ బిల్డ్ చేపిస్తాము, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాము, అట్ ద సేమ్ టైం రివిజన్ కూడా చేపిస్తాము. మీరు సాధారణంగా యూపీఎస్సీ మన ఏపీఎస్సీ మార్కెట్ లో చూసుకుంటే క్లాసులు చెప్పి టెస్ట్ సిరీస్లు కానీ మెటీరియల్ కానీ ఇచ్చేవాళ్ళు మీకు చాలా తక్కువ ఉన్నారు. అలానే కొన్ని క్లాసులు చెప్పారు, టెస్ట్ సిరీస్లు పెట్టారు అంటే మెటీరియల్ ఇచ్చేవాళ్ళు లేరు. కొన్ని మూడు ఇచ్చారంటే మిమ్మల్ని పర్సనలైజ్డ్ గా చూసేవాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మా దగ్గర ఏంటంటే మీకు క్లాసులు చెప్తాము, టెస్ట్ సిరీస్లు పెట్టి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాము, తర్వాత మీతో రివిజన్ చేపిస్తాము, మీకు పర్సనలైజ్డ్ గా మెంటర్షిప్ లాంటిది కూడా ఇస్తాం. అది ఎలా ఉంటుంది, ఏ విధంగా మా నుంచి మీరు ఏమేమి పొందుతారనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఒకసారి. మీకు 5 డేస్ ప్రతిరోజు క్లాసులు ఉంటాయండి. 5 డేస్ వీక్, అంటే వీక్లీ 5 డేస్ క్లాసులు ఉంటాయి. ఈ క్లాసుల్లో మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, ప్రతి క్లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఏ సబ్జెక్టు, ఏ టాపిక్ ఎలా చదవాలి అనేది ప్రతిదీ పిన్ టు పిన్, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చదివించే పరిస్థితి అయితే మా దగ్గర మీకు ఉంటుంది. అలాగే మీకు వీక్లీ టార్గెట్స్ ఇస్తాం. ఫస్ట్ ఈ వీక్ మొత్తం ఇవి చదివారు, నెక్స్ట్ వీక్ ఏం చదవాలి, లేదా తర్వాత రాబోయే వీక్ ఏం చదవాలి, ఇలా వీక్లీ టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ మిమ్మల్ని మీట్ అయ్యేలా కూడా చేస్తాం. జనరల్ గా మీరు టార్గెట్స్ పెట్టుకుంటారు, కాకపోతే ఆ టార్గెట్స్ రకరకాల కారణాల వల్ల అది ఎక్స్టెండ్ అయ్యే పరిస్థితి ఉంది, పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి ఉంది. మన దగ్గర మీతో తూచే తప్పకుండా ఆ టార్గెట్ మీతో ఫినిష్ చేయించే తీరుతాం అనమాట. అలా మీకు వీక్లీ టార్గెట్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మండే టు ఫ్రైడే మీకు కాన్సెప్టువల్ బిల్డింగ్ అనేది చేస్తామన్నమాట. క్లాసుల ద్వారా మీకు క్లాసులు చెప్తూ ఏ రోజు ఏం చదవాలి, ఏ టాపిక్ చదవాలి, క్లాస్ అయిపోయిన వెంటనే మీకు మెటీరియల్ ఇస్తాం. ఆ మెటీరియల్ మీరు చదువుకొని ఆ క్లాస్కి సంబంధించిన కాన్సెప్ట్ మీరు బిల్డ్ చేసుకోవాలి. అందులో ఏవైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ డే క్లాస్ ఉంటుంది కదా, ఆ క్లాస్లో అడగొచ్చు. లేదనుకుంటే రిమైనింగ్ టైంలో ఇక్కడ కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు నేను కానీ మన వాళ్ళు ఎవరైనా కానీ మీకు రెస్పాండ్ అవుతారు. మీకున్న డౌట్ని పక్కాగా క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా వీక్లీ 5 డేస్ మీరు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటారు. కాన్సెప్ట్ ని బిల్డ్ చేసుకున్నాక సాటర్డే మీరు ప్రాక్టీస్ చేస్తారనమాట. టెస్ట్ ఇస్తాం మీకు. అది 25 క్వశ్చన్స్ ఉండొచ్చు, 20 క్వశ్చన్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు 50 క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ఆ టాపిక్ కానీ ఆ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ బేస్ చేసుకొని మీకు టెస్ట్ అనేది ప్రతి సాటర్డే ఉంటుంది. ఆ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేశాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఆ వీక్ మొత్తం చదివిన దాంట్లో ఆ టార్గెట్స్ లో మీరు ఎంతవరకు రీచ్ అయ్యారు, ఎంతవరకు ముందుకు వెళ్ళారు, ఈ విషయాలన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట. అలా మీకు సాటర్డే ప్రాక్టీస్ టెస్ట్ కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది. అలాగే సండే మీకు రివిజన్ సెషన్స్ ఉంటాయి. ఒకటి మేము సెషన్ పెట్టొచ్చు, లేదంటే మీరే రివిజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానితో పాటుగా స్పెషల్ థింగ్ ఏంటంటే ప్రోగ్రెసివ్ రివ్యూ సెషన్స్ మన దగ్గర ఉంటాయండి. ఈ పర్టికులర్ థింగ్ అనేది మీకు మార్కెట్లో ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఏ ఫ్యాకల్టీ కానీ ఇవ్వలేరు, ఇచ్చే ధైర్యం కూడా చేయలేరు. ఎందుకంటే ఈ ప్రోగ్రెస్ రివ్యూ సెషన్ ఏంటంటే మేము ప్రతి స్టూడెంట్ ఎవరైతే జాయిన్ అయ్యారో, ఒకరు జాయిన్ అయితే ఒకరు, 10 మంది జాయిన్ అయితే 10 మంది, 100 మంది జాయిన్ అయితే 100 మంది, ప్రతి స్టూడెంట్ తోని వీక్లీ కానీ బై వీక్లీ కానీ మేము మాట్లాడతాం. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతాం, వాళ్ళు ఎంతవరకు చదివారు, వాళ్ళు ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారు, వాళ్ళ నాలెడ్జ్, ఇలాంటి ప్రతిదీ చెక్ చేస్తాం. వాళ్ళ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎంతవరకు ముందుకు వెళ్ళగలిగారు, ఇలాంటివన్నీ మేము చూపిస్తాం. మీకు డౌట్ రావచ్చు, ఇది మీరు నిజంగా చేయగలరు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఆల్రెడీ మేము చేసి చూపించామండి. యూపీఎస్సీకి ఎస్2ఎన్ ఐఏఎస్ అకాడమీ తరపున మీకు తెలుగు లిటరేచర్ కోర్స్ పెట్టాము, అలాగే జిఎస్ కోర్స్ పెట్టాము. ఆ కోర్సులన్నీ ఇదే స్ట్రక్చర్ లో మనం ఫాలో అయ్యాము, అందులో సక్సెస్ అయ్యాము. సో ఆ సక్సెస్ నే ఇక్కడికి ఏపీఎస్సీ కూడా తీసుకురావడం అనేది జరిగింది. అందువలన మీకు మన దగ్గర జాయిన్ అవడంతో మీకు కాన్సెప్ట్ బిల్డ్ చేపిస్తాము, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాము, రివిజన్ చేపిస్తూ మీ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందో కూడా రివ్యూ చేస్తాం అనమాట. అలా మీరు ఓవరాల్ గా
ఈ మన దగ్గర నుంచి కంప్లీట్ కంటెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటుగా మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక క్లాస్ చెప్పాను, ఆ క్లాస్ అందరితో పాటుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ అవ్వచ్చు, సమ్ స్టూడెంట్ బిఏ స్టూడెంట్ అవ్వచ్చు. బీటెక్ స్టూడెంట్ కి ఆ కాన్సెప్ట్ అర్థం అవుతుంది, ఎందుకంటే అతను ఆల్రెడీ టెక్నికల్ గా కొంత అడ్వాన్స్డ్ గా ఉంటాడు కాబట్టి. బిఏ స్టూడెంట్ కి అర్థం కాకపోవచ్చు, అది నేను క్లాస్ లో చెప్పలేకపోయే పరిస్థితి కూడా రావచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఆ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్ నాకు కానీ మన టీంకి కానీ ఎవరికైనా కాల్ చేస్తే ఏ టాపిక్ మీకు డౌట్ ఉంది, ఏ టాపిక్ మీకు అర్థం కాలేదు అడిగితే ఆ క్లాస్ మీద మీకు స్పెషల్ గా క్లాసులు తీసుకుంటాం. తీసుకొని ఆ క్లాసుల్లో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తెలుసుకొని దాన్ని బట్టి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా మోటివేషన్ సెషన్స్ కూడా మీకు ఉంటాయి. అంటే మోటివేషన్ సెషన్స్ అంటే ఏదో పెద్ద స్పీచ్లు ఇవ్వడం అట్లా కాదు. కొంతమంది ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ టైం మేనేజ్మెంట్ చేసుకోవడం రావట్లేదని బాధపడతారు. కొంతమంది మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే అటు పిల్లల్ని అటు ఫ్యామిలీని వీటంతటిని మేనేజ్ చేసుకోవడం ఇబ్బంది అవుతున్నారు. కొంతమంది చదివినా కూడా ఎగ్జామ్స్ లో మార్క్స్ రావట్లేదు, ఇలాంటప్పుడు వాళ్ళు డీమోటివేట్ అవుతుంటారు. అలాంటప్పుడు మాకు ఫోన్ చేస్తే ఎందుకు మీరు వెనకపడి ఉన్నారు, మీరు ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి ప్రతిదీ ఒక మోటివేషనల్ గా మా నుంచి మీకు డెఫినెట్ గా ఉంటుంది అనమాట. దాంతో పాటుగా ఫైనల్లీ మీకు ఏమొస్తుందంటే సబ్జెక్ట్ మీద కంప్లీట్ కమాండ్ వస్తుంది. ఏదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ మన సబ్జెక్ట్ టీచ్ చేయబోతున్నామో ఆ సబ్జెక్ట్ మీద మీకు కంప్లీట్ కమాండ్ వస్తుంది. దాంతో పాటుగా మీరు 350+ MCQs ని ప్రాక్టీస్ చేస్తారు. ఇలా ఓవరాల్ గా మీకు ప్రతిరోజు క్లాసులు పెడతాము, వీక్లీ టార్గెట్స్ ఇస్తాము, ప్రాక్టీస్ చేపిస్తాము, మీరు చదివిన దాన్ని ప్రోగ్రెస్ కూడా చేస్తాం అనమాట. అలా ఓవరాల్ గా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఎంతవరకు మాక్సిమం వీలైతే అంతవరకు మిమ్మల్ని బెస్ట్ గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను మీ అందరికీ ఈ రోజే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే మా దగ్గర సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ తీసుకుంటే మీకు 50 to 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 75. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంటే అందులో మీరు 50 to 60 మార్క్స్ పక్కా స్కోర్ చేయగలుగుతారు. మీకు మిగతా వాళ్ళు చాలా మంది చెప్పే ఉంటారు 70+, 75, 65+ వస్తాయని చెప్పుంటారు. అవన్నీ మీరు నమ్మితే అది మీ ఇష్టం. టు బీ ఫ్రాంక్ మనం మాట్లాడుకోవాలంటే మీరు ఏ కోర్స్ ఫాలో అయినా ఏ బుక్ ఫాలో అయినా ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్ బేస్ చేసుకొని, అంటే ఏపీఎస్సి మారుతున్న ట్రెండ్ మనం చూసుకుంటే దాని ప్రకారం ఒక కంటెంట్ కానీ ఒక క్లాసులు కానీ వింటే మీరు డెఫినెట్ గా 50 to 60 మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారు. ఆ రిమైనింగ్ 10 to 15 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు ఆ ఎగ్జామ్ రాసే టైంలో మీ మైండ్ పనిచేసే విధానం బట్టి, మీకున్న అదృష్టం బట్టి ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. సో నేను పక్కాగా మీకు చెప్పగలను, మన కోర్స్ తీసుకుంటే మీకు 50+ గ్యారంటీగా వస్తాయి, 60 వరకు కూడా వెళ్తారు. ఆ పైన అనేది అది చెప్పాను కదా రకరకాల ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి. అంతకు మించి ఎవరైనా తెప్పిస్తామన్నారంటే అది జరగదండి. ఒకసారి రియాలిటీలోకి వచ్చి ఆలోచించండి. రియాలిటీలో 60+, 70+ అనేది ఏ కోర్సులో నుంచి మీకు ఏ మెటీరియల్ నుంచి రాదండి. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ ఇప్పుడు మారుతుంది. ఇదే పరిస్థితిలో మనం 2018, 16 గ్రూప్ 1కి వెళ్తే 70, 75, 74 తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు సింగిల్ స్టేట్మెంట్ ఉండేవి, ఇప్పుడు మారుతున్నాయి. కాబట్టి ఈ విధమైన అప్రోచ్ లో మేము మీకు ఖచ్చితంగా ప్రతిదీ తూచా తప్పకుండా ఫాలో అవుతాము, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. జాయిన్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా మీరు మంచి ప్లేస్ కి వచ్చారు. జాయిన్ అవ్వడం వల్ల అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మేము చెప్పిన విషయాలన్నీ వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారా లేదా, లేదా మీకు ఇవన్నీ ఉండడం వల్ల మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇలాంటిది ఒకసారి మీకు మీరు అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఒక ఆలోచన అయితే చేయండి. డెఫినెట్ గా మీకు ముందుకు వెళ్ళే అవకాశం అయితే వస్తుంది. ఓకేనా? ఇదండి బేసిక్ గా మా దగ్గర నుంచి మీరు పొందబోయే అంశాలు, ఈ కోర్సులో జాయిన్ అయితే మీరు పొందబోయే అంశాలు. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాస్లోకి వెళ్దాం. వాట్ ఈస్ సైన్స్? ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుంటున్నాం కదా, అయితే వాట్ ఈస్ సైన్స్? సైన్స్ అంటే ఏంటండి అసలు? ఎవరైనా చెప్పగలరా? ఉన్నారా స్టూడెంట్స్? దివ్యజ్యోతి గారు, రమేష్, మహేష్. యాక్చువల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ వచ్చేసరికి ఇంటరాక్టివ్ గా ఉంటుందండి, ఎందుకంటే ఇది మనం ఇంటరాక్షన్ తోనే ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎవరైనా చెప్పగలరా సైన్స్ అంటే ఏంటి? మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి పర్లేదండి, మొహమాట పైన పర్లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నారు. రేపు పొద్దున ఎంఆర్ఓనో డిప్యూటీ తహసీల్దార్నో లేదంటే ఇంకేదో అవుతారు, అప్పుడు మాట్లాడాలి కదా. సో ఆ మాట్లాడే తత్వం కూడా ఇక్కడ నుంచే మీరు నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం అండి. వాట్ ఈస్ సైన్స్? సైన్స్ అంటే అసలు బేసిక్ గా మనం తీసుకుంటే ఒక క్యూరియాసిటీ మనలో ఉండడమే సైన్స్ అంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కానీ ఎవరైనా ఒక ఎక్స్పర్సన్ కానీ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇప్పుడు బేసిక్ గా అందరు చెప్పే ఎగ్జాంపుల్ ని మనము తీసుకుంటాం. ఆకాశాన్ని చూశారు, ఆకాశం బ్లూ కలర్ లో ఉంది. ఎందుకు ఆకాశం బ్లూ కలర్ లో ఉంది? లేదా పైకి చూశారు, నక్షత్రాలు అన్నీ ఉన్నాయి, ఎందుకు నక్షత్రాలు అట్లా ఉన్నాయి? లేదా ఒక పెన్ తీసుకుంది, ఈ పెన్ ఎందుకు ఇలానే రాస్తుంది, ఇలా పెడితే ఎందుకు రాయట్లేదు అనే ఇలా ఒక క్యూరియాసిటీ, ఎందుకు ఎందుకు అనే క్యూరియాసిటీ వస్తుంది చూసారా? ఆ క్యూరియాసిటీనే సైన్స్ అంటారు. అయితే దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తుంది సైన్స్ అంటే, దాన్ని డిటెక్టివ్ వర్క్. ఇప్పుడే చెప్పుకున్నాం, ఆకాశంలో చూసి చుక్కలు ఉన్నాయి లేదంటే బ్లూ కలర్ లో ఉందంటే ఎందుకు ఉంది అన్నట్టు ఒక డిటెక్టివ్ వర్క్ చేయడం అనమాట సైన్స్ అంటే.
ఓకే ఇది ఇందువలన జరిగిందా, ఇందువలన జరుగుతుంది అంటే ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నట్టు డిటెక్టివ్ వర్క్ అనేది చేస్తారు. అలాగే మేకింగ్ ఏ హంచ్, మీరు ఆల్రెడీ ఒక క్యూరియాసిటీ మీలో డెవలప్ అయింది, దానికోసం మీరు బ్యాక్గ్రౌండ్ లో కొంత డిటెక్టివ్ వర్క్ చేశారు. ఆ వర్క్ చేసిన దాన్ని బట్టి ఓకే ఇది అవ్వి ఉండొచ్చు లేదా ఇది అయ్యి ఉండొచ్చు అనే ఒక ఊహ, ఒక హంచ్ అంటే ఊహ అనమాట, తెలుగులో చెప్పాలంటే ఊహ. ఒక ఊహ మీరు క్రియేట్ చేసుకుంటారు. ఓకే ఇది ఇందుకు ఇలా అయ్యింది అన్నట్టు మీరు ఒక ఊహ క్రియేట్ చేసుకుంటారు. ఆ వచ్చిన ఏదైతే ఆ హంచ్ ఉందో దాన్ని టెస్ట్ చేస్తారు. ఓకే ఇట్లా మనకి ఇప్పుడు ఐన్స్టీన్ నే తీసుకుందాం. ఐన్స్టీన్ పైకి చూసి బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడేటప్పుడు చూసి ఇలా బ్లాక్ హోల్స్ ఇవి ఉంటాయని ఒక ఊహను డెవలప్ చేశాడు. ఆ తర్వాతే మనకి E=mc² అనేది టెస్ట్ చేశాక వచ్చింది అనమాట, E=mc². సో ఇలా ఏంటంటే ఒక ఊహ వస్తుంది, ఆ ఊహని టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్ట్ చేసిన దాన్ని ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో అవి ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఆ రిజల్ట్స్ ని అందరితోని పంచుకుంటారు. ఒకటే ఇక్కడ మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్స్ అంటే సక్సెస్ఫుల్ స్టోరీసే కాదండి, సైన్స్ అంటే ఫెయిల్యూర్ స్టోరీసే కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ X అనే ప్లేస్ నుండి Y అనే ప్లేస్ కి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద అడ్డంకి ఉంది, ఒకటి రివర్ ఉందో లేదంటే ఒక పెద్ద పర్వతం ఉందో, వెళ్ళడానికి అవ్వదు. సో ఇలా వెళ్ళడానికి అవ్వదు అని చెప్పడం కూడా సైన్సే. వేరే మార్గం కనిపెట్టి కరెక్ట్ పాత్ చెప్పడం కూడా సైన్సే. సో ఓవరాల్ గా ఒక క్యూరియాసిటీ నుండి డిటెక్టివ్ వర్క్ చేసి ఒక ఊహ కల్పనలోకి వెళ్ళి ఆ కల్పనలో ఉన్న రియాలిటీ ఎంత, అందులో అన్రియలిస్టిక్ గా ఎంత ఉంది అనేది ఇవన్నీ కలిపి చెప్పడాన్ని సైన్స్ అంటారు. ఇది బేసిక్ గా సైన్స్ అంటే. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వాట్ ఈజ్ టెక్నాలజీ? ఎవరైనా చెప్తారంటే టెక్నాలజీ అంటే ఏంటో? ఓకే, టెక్నాలజీ అంటే అప్లికేషన్ ఆఫ్ సైన్స్. ఇప్పటి వరకు మనం ఒక విషయం గురించి చెప్పుకున్నాం. సైన్స్ అంటే ఒక విషయం ఈ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాం, ఆల్రెడీ మనము ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పర్సన్ ఉన్నారు, ఫోన్ ఇప్పుడు మనకి గ్రహం బెల్నే మనం మాట్లాడుకుందాం. గ్రహం బెల్నే తీసుకుందాం. అతను ఫోన్ కనిపెట్టే ముందు ఏం చేశాడంటే ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి మాట్లాడడం ఎలా, నేను ఇక్కడికి డైరెక్ట్ గా వెళ్ళకుండా మాట్లాడడం ఎలా అని ఒక ఊహ కల్పన క్రియేట్ చేసుకున్నాడు తన మైండ్ లో, క్యూరియాసిటీతో క్రియేట్ చేసుకున్నాడు. దానికి అతను ఒక థియరీని పెట్టుకున్నాడు. దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు, ఏ విధంగా మాట్లాడొచ్చు అన్నట్టు ఒక థియరీ పెట్టుకున్నాడు. ఆ థియరీని అప్లై చేస్తేనే మనకి గ్రామ్ ఫోన్ అనేది కనిపెట్టాడు అనమాట. గ్రామ్ ఫోన్ అనేది కనిపెట్టాడు. సో ఇలా ఏంటంటే ఏదైతే ఒక థియరీ ఉంటుందో ఆ థియరీని అప్లై చేయడాన్ని టెక్నాలజీ అంటారు. టెక్నాలజీ అంటే ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ సైన్స్. అలానే మనకి డ్రీమ్ టు రియాలిటీ, ఇప్పుడే మనం చెప్పుకున్నాం గ్రహం బెల్ ఇలా పక్కన వేరే దగ్గర వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కానీ వేరే ఇంట్లో ఉన్న వాళ్ళతో కానీ మాట్లాడితే ఎలా ఉంటుందని ఒక కళ కన్నాడు. ఆ కళని రియాలిటీ చేసేది, ఆ రియాలిటీ చేసేదే టెక్నాలజీ అనమాట. ఒక కళని రియాలిటీ చేసేదే టెక్నాలజీ. అలానే మనకి రైట్ బ్రదర్స్ ని తీసుకుందాం. నేను చెప్పేవన్నీ మీరు చిన్నపిల్లప్పుడు చదివిన ఎగ్జాంపుల్సే, రియల్ టైంలో చూసే ఎగ్జాంపుల్స్ అండి. అలా చేస్తేనే సైన్స్ మనకి ఈజీగా అర్థం అవుతుంది. అంతే తప్పితే కానీ ఏదో పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి చెప్తే మనకి అర్థం కాదు. అందుకోసం అవి వాడుతున్నాను. సో రైట్ బ్రదర్స్ ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి లేకపోతే ఇంకేదో జరుగుతుంది, మనుషులు ఎందుకు ఎగరట్లేదు అనే ఒక క్వశ్చన్, ఒక క్యూరియాసిటీ వాళ్ళు వచ్చింది అనమాట. ఆ క్యూరియాసిటీతో వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు తయారు చేసుకున్నారు. ఆ తయారు చేసుకున్న దాన్ని అప్లై చేశారు. అప్లై చేసి ఏరోప్లేన్ ని మనకి కనిపెట్టారు. సో ఆ ఏరోప్లేన్ అనేది ఈ సైన్స్ నుండి ఏదైతే అప్లికేషన్కి వచ్చిందో దాన్నే మనకి టెక్నాలజీ అంటారు. సో ఒక డ్రీమ్ ని రియాలిటీ చేసేది టెక్నాలజీ అనమాట. ఒక సైన్స్ ని అప్లై చేసేది టెక్నాలజీ. అలానే మనకి చీట్ కోడ్. టెక్నాలజీ అంటే ఇట్స్ ఏ చీట్ కోడ్ అనమాట. చీట్ కోడ్ అంటే ఏంటండి, ఇప్పుడు మీరు చాలా మంది ఆస్పిరెంట్సే కాబట్టి మీరు రైస్ కుక్కర్లో రైస్ పెట్టుకోవడం చేస్తుంటారు. మనం జాతిరత్నాల్లో చూస్తే ఒకటి రైస్ పెడతాడు, ఒక కర్రీ తెస్తాడు, అది రియాలిటీలో కూడా మనకి కనిపిస్తుంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అంటే చాలా వరకు ఇప్పుడు కూడా మన ఇళ్లలో వాడేది ఏంటంటే రైస్ వండాలి అంటే అది స్టవ్ వెలిగించాలి, స్టవ్ వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టాలి, అందులో నీరు పెట్టాలి, అందులో రైస్ పెట్టి ఉడికించాలి. అది ఉడికినంతసేపు అలా చూస్తూనే ఉండాలి మనం. అలా ఎంతసేపు అంటే అది కుక్ అయ్యే వరకు 40 minutes 30 minutes అట్లా చూస్తూనే ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మనకేముంది, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వచ్చింది. ఆ రైస్ కుక్కర్ మనకి ఏం చేసిందంటే జస్ట్ ఆ వాటర్ రైస్ పెట్టేసి మనం ఎక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు, అదే వండేసి అదే ఆపేసి ఆటోమేటిక్గా అంతా ఇదే ప్రాసెస్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమైందంటే మీ టైం, అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీ, అట్ ద సేమ్ టైం మీ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు మీరు చక్కదిద్దుకోవడం కోసం ఇలా ఒక పెద్ద ప్రాసెస్ ని సింప్లిఫై చేయడానికి చీట్ కోడ్ అంటారు అనమాట. సో టెక్నాలజీ ఈజ్ ఎ చీట్ కోడ్. అదొక మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. ఇలా మనకి సైన్స్ అంటే ఆ విధంగా చెప్పుకున్నాం, టెక్నాలజీ అంటే అప్లికేషన్ ఆఫ్ సైన్స్ గా చెప్పుకున్నాం. సో ఓవరాల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఫైనల్లీ సైన్స్ అంటే వై, ఎందుకు అనే ప్రశ్న రావడమే సైన్స్. టెక్నాలజీ అంటే దాన్ని ఏ విధంగా అప్లై చేయాలి, హౌ, ఎలా అప్లై చేయాలని చెప్పడమే టెక్నాలజీ అనమాట. సో ఇదండి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉన్న బేసిక్ డెఫినేషన్. ఇది డెఫినేషన్ అనము, ఇది బేసిక్ రియాలిటీ అనమాట. రియాలిటీలో మీరు ఇప్పుడు
ఎగ్జామ్లో ఇది ఎక్కడ మీకు ఉపయోగపడదు, బట్ మీరు రియల్ లైఫ్లో రేపు పొద్దున మీ పిల్లలకో లేదంటే మీ పక్కింటి వాళ్ళకి ఎవరికో చెప్పాల్సి వచ్చినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే మీరు చెప్పగలగాలి. అంతే తప్పితే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఫెన్స్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ ఇవన్నీ చదివేశారు, బట్ బేసిక్గా ఇది చెప్పమన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకోసమనే మనం బేసిక్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటనే చెప్పడం చేశాను. సో అర్థమైందంటే ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే, నెక్స్ట్ మనం అప్రోచెస్లోకి వెళ్దాం. మై అప్రోచ్ ఫర్ యువర్ సక్సెస్ అంటే మీరు సక్సెస్ అవ్వడానికి నేనేం ఫాలో అవుతాను, మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నేనేం ఫాలో అవుతాను అనేది మై అప్రోచ్ ఫర్ యువర్ సక్సెస్. ఫస్ట్ ఏం ఫాలో అవుతానంటే వెరైటీ ఈజ్ ద కీ. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, అందరూ ఒక మార్గంలో వెళ్తారు, ఆ మార్గం ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదండి. దానికి ప్రతిరూపమే మొన్న మనం గ్రూప్ 2 తీసుకుంటే దాని యొక్క కట్ ఆఫ్ తీసుకుంటే మనకు తెలుస్తుంది, అది 20 or 19 or 18 దగ్గర ఉంది. ఎందుకంటే అందరూ ఒక వేలో వెళ్ళారు, అక్కడ వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. సో వెరైటీ ఈజ్ ద కీ. నేను మీకు ఏ విధంగా అప్రోచ్ అయితే ఇంకా బెస్ట్ గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒకటి తీసుకుందాం. ఇప్పుడు మీరు స్పేస్ టెక్నాలజీ గురించి మనం ఫర్దర్ గా రాబోయే క్లాసుల్లో స్పేస్ టెక్నాలజీ గురించి చదువుతాం. స్పేస్ టెక్నాలజీ గురించి చదివినప్పుడు అందరూ ఏ విధంగా చదువుతారంటే, ఆ రోజు ఏదైతే న్యూస్ లో వస్తుందో ఆ న్యూస్ లో ఉందని, లేదంటే ఏదైనా మ్యాగజైన్ ఏది ఉందో దాని గురించి అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు. అలా చదువుకుంటూ వెళ్తే వర్కౌట్ అవ్వదండి. మనం ఒక నోట్స్ తయారు చేసుకోవాలి, ఒక బుక్ పెట్టుకోవాలి. ఒక బుక్ పెట్టుకొని ఇక్కడ ఇస్రోకి సంబంధించిన విషయాలు, ఇస్రో ఏ ఎక్స్పెరిమెంట్స్ చేసింది, ఇక్కడ నాసా ఏం చేసింది, తర్వాత ఇక్కడ యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఏం చేసింది, ఇలాగే జాక్సా ఏం చేసింది, జపనీస్ స్పేస్ ఏజెన్సీ, ఇలా మనం వాటిని ఒక స్ట్రక్చరల్ వేలో మనం చదవాలండి. అప్పుడు మనకి ఏంటంటే ఇదే ప్లేస్ లో మనం న్యూమరిక్స్ కూడా రెడీ చేసుకుంటాం. అలా చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. రేపు పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు క్లియర్ గా ప్రతి టాపిక్ మీద అవగాహన ఉండటంతో అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చాలా ఈజీగా పెట్టేస్తారు. మనం టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు రేపు రాయబోయే గ్రూప్ 2 మెయిన్స్ లో పాలిటీలో నెగిటివ్స్ పెట్టడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. పాలిటీలో తర్వాత మీకు ఏపీ హిస్టరీలో గుర్తుంటే పెడతారు, లేదంటే ఇంకా పెట్టడానికి అవకాశం కూడా లేదు అక్కడ ఏపీ హిస్టరీకి వెళ్తే. ఎకానమీలో కూడా మీరు నెగిటివ్స్ ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంది, బట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు నెగిటివ్స్ పెట్టే అవకాశమే లేదు. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారండి, కాకపోతే చిన్న ట్విస్ట్ చేస్తారు అంతే. మిమ్మల్ని పిహెచ్డిఎన్లు గానో లేదంటే ఒక టాపిక్ లో ఎక్స్పర్ట్లు గానో చూడరు. మిమ్మల్ని జస్ట్ ఒక క్యాండిడేట్ గా ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి టాపిక్ మీద మీకు ఎంత అవగాహన ఉంది, బేసిక్ అవగాహన మీ దగ్గర ఉందా లేదా మాత్రమే చూస్తారు. కాబట్టి ఇందులో మనం చాలా తక్కువ నెగిటివ్ పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధమైన అప్రోచ్లు, అలాగే న్యూక్లియర్ టెక్నాలజీని ఏ విధంగా చదవాలి, లేదా మనం సైన్స్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా చదవాలి, లేదంటే మనకి నెక్స్ట్ టాపిక్ గా మనం తీసుకుంటే ఐసిటి మెయిన్ ఇంపార్టెంట్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు ఏ విధంగా చదవాలి, అలా మనం ఒక వే ఆఫ్ అప్రోచ్ ప్రకారం చదువుకుంటూ వెళ్తాం అనమాట. అలా చదవడం వల్ల మీరు రేపు పొద్దున్న ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈజీగా గుర్తుంటుంది, మీరు రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కనెక్ట్ లెర్నింగ్ టు రియల్ వరల్డ్ అప్లికేషన్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, నేను మీకు నా దగ్గర ఉన్న బుక్స్ లేదంటే యూట్యూబ్ మనకి గూగుల్లో దొరికిన వెబ్సైట్స్, మెయిన్ వెబ్సైట్స్, అఫీషియల్ ఇస్రో వెబ్సైట్, వాటి నుంచి ఎగ్జాంపుల్స్ తెచ్చి మీకు పెట్టేస్తాను. అవి మీకు అర్థం కావు, ఏం ఉపయోగం ఉండదు. సో మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ అంటే మీ పక్కనే మీరు సైకిల్ మీద వెళ్తే అక్కడ ఏ టెక్నాలజీ పనిచేస్తుంది, కారు మీద వెళ్తే ఏ టెక్నాలజీ పనిచేస్తుంది, ఫ్లైట్ లో వెళ్తే ఏ టెక్నాలజీ పనిచేస్తుంది, ఫోన్ లో మాట్లాడితే ఏం టెక్నాలజీ, అంటే మీరు రియల్ టైంలో ఏవైతే గ్యాడ్జెట్స్ కానీ ఏవైతే ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నారో వాటినే మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని వాటినే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు అది ఈజీగా గుర్తుంటుంది. రేపు పొద్దున్న ఎగ్జామ్ లో కాన్సెప్ట్ మీ దగ్గర ఉన్నప్పుడు వాడు ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి అది పెద్ద సమస్య అయితే కాదు. సో ఆ విధంగా కనెక్టింగ్ టు ది రియల్ వర్డ్, నా అప్రోచ్ ఎట్లా ఉంటుంది, మిమ్మల్ని రియల్ వర్డ్ కనెక్ట్ చేయిస్తాను. అలాగే యూజ్ ఆఫ్ టెక్నాలజీ స్ట్రాటజికల్లీ, ఇప్పుడు మన దగ్గర ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్ని ఒక స్ట్రాటజికల్ గా ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ లో మిమ్మల్ని మానిటర్ చేయడానికి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాతో ఇప్పుడు మీరు క్లాస్కి అటెండ్ అయ్యారు, తర్వాత మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఎంత టైం చదివారు అనేది కూడా నాకు తెలుస్తుంది అనమాట. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ నేను పెట్టాను, ఆ టెస్ట్ ఎంతమంది రాశారో నాకు తెలుస్తుంది. ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో ఎన్ని నిమిషాలు చూశారు, ఎంత టైం చూసారో కూడా నాకు తెలుస్తుంది. ఇదేదో మిమ్మల్ని హ్యాక్ చేయడం అని కాదండి, అది మిమ్మల్ని మానిటర్ చేసే విధానంలో మన టెక్నాలజీ ఆ విధంగా డెవలప్ చేసామన్నమాట. సో మీరు నా దగ్గర అబద్ధం చెప్పడానికి లేదు. నేను మీకు ఫోన్ చేసి అడిగాను, ఈ రోజు ఆ టాపిక్ పెట్టాను చదివారంటే చదివేశాను సార్ అంటారు మీరు. అలా కుదరడానికి అలా అవ్వదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చూస్తాను మీరు చదివారా లేదనేది, నాకు డేటా వస్తుంది అనమాట. సో ఆ విధంగా టెక్నాలజీని ఒక స్ట్రాటజికల్ గా యూజ్ చేస్తాం. యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మిమ్మల్ని మానిటర్ చేస్తూ మీరు రియల్ గా చదువుతున్నారా లేదా, మీరు రియల్ ఆస్పిరెంట్సా కాదనేది మానిటర్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అలాగే స్మార్ట్ గోల్స్, ఏదో డేటా డంప్ చేసి అలా చదివేయండి ఇలా చదివేయండి ఇవన్నీ వద్దు. మనకి ఒకే పాయింట్ చదువుదాం. రేపు పొద్దున్న మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు, 75 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. 75 క్వశ్చన్లో 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి, 10 క్వశ్చన్స్ చదివేసి వెళ్ళండి. బట్ ఆ 10 పక్కాగా అటెంప్ట్ చేసే విధంగా ఉండండి. అలా ఏంటంటే మనం డేటా డంపింగ్ అయితే వద్దు, స్మార్ట్ గా
ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, దాన్ని ఏ విధంగా మనం అప్లై చేయాలి అనేదే మనం మెయిన్గా పెట్టుకుందాం. ఆ విధంగానే నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. అలాగే డైలీ అప్డేటింగ్ మై సెల్ఫ్. ఇక్కడ మీకు ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ చెప్పాలంటే ముందు నేను అప్డేట్ అవ్వాలి కదా. నా దగ్గర ఏదో నాలెడ్జ్ ఉందో 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం చదివిన నాలెడ్జ్ ఉందో అది మీకు చెప్పేస్తానంటే పని అవుతుంది. నేను మీకంటే అడ్వాన్స్డ్గా ఉండాలి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మీరు ఎగ్జామ్ రాస్తే నేను మీతో ఎగ్జామ్ రాయిస్తున్నాను. కాబట్టి మీకంటే నేను చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. డైలీ నేను అప్డేట్ చేసుకోవాలి. నాకు తెలియని విషయాలు నేను నేర్చుకోవాలి. అది మీతో పంచుకోవాలి. సో నన్ను నేను అప్డేట్ చేసుకుంటాను మిమ్మల్ని సక్సెస్ చేయడం కోసం. అలాగే పర్సనలైజ్డ్ మానిటరింగ్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మీరు ఏం చదువుతున్నారు, లేదనుకుంటే మీరు ఎంతవరకు వెళ్ళారు, ఏ విధమైన అప్రోచ్లో మీరు ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారా, లో కాన్ఫిడెన్స్గా ఉన్నారా, ఇలా ప్రతిదీ పర్సనలైజ్డ్గా మానిటర్ చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మిమ్మల్ని సక్సెస్ఫుల్ చేయడంలో ఒక పాత్ర వహిస్తానని మాత్రం చెప్పగలుగుతున్నమాట. ఇది నా అప్రోచెస్. మిమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది. సో ఓవరాల్గా మన ఫైనల్ అప్రోచ్ ఏంటంటే రీడ్, రైట్, రివైజ్. ఓకే, ఇవన్నీ ఓకే, నేను చేశాను, మన ఇన్స్టిట్యూట్ మీకు ఇస్తుంది, ఇవన్నీ ఓకే, నో ప్రాబ్లం. మీరు కూడా చెయ్యాలి. ఇక్కడ నేను ఏదో చేస్తానంటే మీకు మార్క్స్ రావు కదా. ఇక్కడ మెయిన్ ప్రధాన పాత్ర మీది. మీరు చెయ్యాలి. మీరేం చెయ్యాలి? సెర్చ్ యువర్ సెల్ఫ్. అంటే మిమ్మల్ని మీరు ఫైండ్ యువర్ సెల్ఫ్ అనమాట. ముందు మిమ్మల్ని మీరు కనుక్కోనండి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఎంతవరకు పట్టు ఉంది, అంటే ఎంతవరకు చదివారు, సిలబస్ ఏం కంప్లీట్ చేశారు, సిలబస్ లో మీకు ఏ టాపిక్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, ఏ వీక్ గా ఉన్నారు, లేదు నేను జీరోలో ఉన్నాను, మిగతా సబ్జెక్ట్స్ ప్రతి విషయంలో ముందు మిమ్మల్ని మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోండి. అది తెలుసుకుంటేనే మనం ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ముందు మీరు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోండి మిమ్మల్ని మీరు. తర్వాత లెర్న్ కేర్ఫుల్లీ. అంటే బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు ప్రతిదీ నేర్చుకోవాలి మీరు. ఏదో టాపిక్ చంద్రయాన్ గురించే మనం చదివాం. చంద్రయాన్ గురించి ఏదో 4-5 టాపిక్లు 4-5 పాయింట్లు నేను ఇచ్చినవో లేకపోతే ఇంకెక్కడ గూగుల్లో దొరికినవో పట్టుకొని బట్టి కొట్టేస్తాం అలా వెళ్ళిపోతామంటే అవదండి. ఇప్పుడు ఉన్న పేపర్ ప్యాటర్న్ మారింది, అది గుర్తుపెట్టుకోండి. బేసిక్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ రాయగలుగుతారు. ఎగ్జామ్లో ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్గా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలిగే పరిస్థితి అయితే వస్తుంది. సో చాలా కేర్ఫుల్గా చదవండి. టైం పట్టినా పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. ఉన్న టైంలో తక్కువ చదువుకుని వెళ్ళండి. ఇప్పుడు మీరు మొత్తం బుక్ అంతా చదివేశారు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. అదేదో ఉన్నాయి 30 రోజులు 40 రోజులు లేకపోతే 100 రోజులు ఎంత ఉంటే అంత అందులో బెస్ట్గా చదివారు అనుకోండి, ఒక క్వశ్చన్ కూడా పోదు. 10, 15, 20 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి ముందు. అప్పుడు మీకు ఈజీగా మిమ్మల్ని మీరు మోటివేట్ అవ్వగలుగుతారు. మీకు కాన్ఫిడెన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. సెకండ్, బీ పంక్చువల్. ఇక్కడ బీ పంక్చువల్ అంటే మీరు ఏదో క్లాస్కి టైంకి వచ్చేయండి, లేకపోతే టెస్ట్ సిరీస్ టైంకి రాసేయండి అని కాదండి. బీ పంక్చువల్ అంటే మీకు ఇచ్చిన టార్గెట్స్ ఫినిష్ చేయాలన్నమాట. ఈ రోజు నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్గా నేషనల్ టెక్నాలజికల్ మిషన్స్ గురించి క్లాస్ చెప్పాను. దాని మీద మీకు మెటీరియల్ ఇచ్చాను. అది నేను రేపు క్లాస్ కల్లా ఫినిష్ చేసి రమ్మని చెప్పాను. మీరు ఫినిష్ చేసి రావాల్సిందే. ఎందుకంటే అదే పంక్చువల్ అంటే. అది ఫినిష్ చేసి వస్తేనే మీకు ఫర్దర్ క్లాస్కి యూస్ఫుల్ ఉంటుంది. లేదంటే మీకు యూస్ఫుల్ ఉండదు. దానివల్ల నాకేం ఉపయోగం రాదు. మీరు ఏదో డబ్బులు కట్టారు అది నాకు వస్తాయి అంటే, ఇక్కడ నేను వచ్చింది డబ్బుల కోసం కాదండి. మార్కెట్లో మీరు ఏదైతే మిస్ అవుతున్నారో వాటిని అందివ్వడానికి. నేను ఇక్కడ మీరు ఇప్పుడు మీరు కావాలంటే క్లాసులు వినాలనుకుంటే యూట్యూబ్లో చాలా సోర్సులు ఉన్నాయి, క్లాసులు అక్కడ వినేయచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్ అడగచ్చు. మీ ఫ్రెండ్ చెప్పేది మేము చెప్పిన దానికంటే బెటర్గా మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కాదు మనకి. ఇక్కడ మనం ఒక ప్రాసెస్ ప్రకారం లెర్నింగ్ చేయాలి, ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి అనేది మన మెయిన్ మోటో. కాబట్టి మీరు సిన్సియర్గా ఉండండి. దానికి మా నుంచి మేము మ్యాక్సిమం ఎంత ఎఫర్ట్స్ ఇవ్వాలంటే అంత ఇస్తాం. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. తర్వాత మేక్ కాన్సెప్ట్స్ క్లియర్. ప్రతి కాన్సెప్ట్ మీద క్లియర్గా ఉన్నట్టు చూడండి. అర్థం కాలేదంటే చెప్పండి. మీకు చెప్పే విధానం రాకపోతే నేను నేర్చుకొని చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఎలా కావాలంటే అలా మీకు అర్థం అవడం మనకు మెయిన్ ప్రధానమైన అంశం. కాబట్టి కాన్సెప్ట్స్ని క్లియర్గా చదవడానికి ప్రయత్నించండి. డౌట్స్ అడగండి. మీ దగ్గర ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్ని అడగండి. ఫైనల్గా సింపుల్ టెక్నిక్ ఏంటంటే చదవండి, ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేయండి. ఇది రిపీట్ చేయండి. కంప్లీట్ ఫైనల్ 4-6 ఏంటంటే రిపీట్ చేయాలి ఈ ప్రాసెస్. ఒకసారి చదివేసామంటే పని అవ్వదు. చదవండి, రాయండి, రివైజ్ చేయండి, చదవండి, రాయండి, రివైజ్ చేయండి. ఈ ప్రాసెస్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే వరకు అట్లీస్ట్ 2-3 టైమ్స్ చేశారనుకోండి, మిమ్మల్ని ఆ 50 to 60 మార్క్స్ తెచ్చుకునే దగ్గర ఎవరో ఆపరు. ఆ పైన అంటే చెప్పాను కదా, అవి ఎలా అయినా వస్తే రాకపోతే రావు. అంతకంటే ఎవరు వస్తాయనుకున్నా అది వేరే విషయం. దాని గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇదండి ఓవరాల్గా. ఇది మీరు మీ నుంచి చేయాల్సింది. ఇవి మీరు చేసేటప్పుడు ఏంటంటే మాకు కొద్దిగా కాన్ఫిడెంట్గా ఉంటుంది, మాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది అనమాట ఇవి చేయడం వల్ల. దానివల్ల మేము కూడా బెటర్గా మీ క్లాసులు చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒరిజినల్గా Group 2 మెయిన్స్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ ఏంటి, ఇంతకుముందు సిలబస్ వేరు, ఇప్పుడు సిలబస్ వేరు. ఇప్పుడు మనకి సిలబస్ 75 మార్క్స్కి ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇందులో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, రిమైనింగ్ దీని రిలేటెడ్ టాపిక్స్తో కూడా మనకు ఉన్నాయి. ఓవరాల్గా మనం ఈ సిలబస్ని తీసుకుంటే మనం 5 ఇచ్చిన సిలబస్నే చాప్టర్లుగా పార్ట్లుగా డివైడ్ చేసాం అనమాట. మొత్తం 5 పార్ట్స్గా మనం డివైడ్ చేసాం. Part 1లో మన టెక్నాలజికల్ మిషన్స్ అండ్ తర్వాత పాలసీస్, అప్లికేషన్స్ ఇట్లాంటివి.
తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి, అలాగే సెకండ్ పార్ట్ లో వచ్చేసరికి ఎనర్జీ మేనేజ్మెంట్ గురించి, థర్డ్ పార్ట్ లో వచ్చేసరికి ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ గురించి, ఇలా మనము పార్ట్లుగా డివైడ్ చేసుకున్నాము. ఈ పార్ట్లని మళ్ళీ చాప్టర్లుగా డివైడ్ చేసాం అనమాట. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, ఇలా మనం 33 చాప్టర్స్ డివైడ్ చేసాం. 5 పార్ట్స్. ఇది మీకు ఏపీఎస్ ఇచ్చిన సిలబస్ నుండి డివైడ్ చేసాం మీకు ఈజీగా ఉండడం కోసం అంతే. 5 పార్ట్స్, 33 చాప్టర్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ లో ఉన్నాయండి. సో అది గుర్తుపెట్టుకోండి. దీన్ని మీకు కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫినిష్ చేస్తాము. దీనికి మేము కంటెంట్ బిల్డ్ చేయిస్తాము, మెటీరియల్ ఇస్తాము, మళ్ళీ చెప్తున్నాను, ఎంసీక్యూ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేపిస్తాము, దాంతో పాటుగా మీకు రివైజ్ కూడా చేపిస్తాము. సో ఓవరాల్ ఇదండి మన బేసిక్ సిలబస్. ఇది చూసుకుంటే ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా ప్రతి టాపిక్ ఏముంది, ఆ టాపిక్ లో ఏమేమి ఉంటాయి, మనం ఏమేమి చదువుకోబోతున్నాం, ఏ విధంగా చదవబోతున్నాం చూద్దాం. సో ఫస్ట్ పార్ట్ గా మనం చెప్పుకున్నాం కదా, టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్. ఇందులో మనకి చాప్టర్ 1 తీసుకుంటే మనకి నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్, రీసెంట్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీస్ అండ్ నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. అంటే మనకి ఇక్కడ 2 సబ్ పాయింట్స్ కనిపిస్తాయండి. ఒకటో సబ్ పాయింట్ ఏంటంటే నేషనల్ ఎస్ఎన్టీ పాలసీ, సెకండ్ సబ్ పాయింట్ ఏంటంటే ఎమర్జింగ్ టెక్నాలజీ. ఆల్రెడీ మీరు యూట్యూబ్ లో వీడియో చూసుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ మీద బేసిక్ వీడియో, అది జస్ట్ బేసిక్ గా ఏముంటుందో చెప్పడం మాత్రం చేసాం. ఇన్ డీటెయిల్ గా మనం ఒరిజినల్ క్లాసుల్లో చెప్పుకోబోతాం రేపటి నుంచి. సో ఇక్కడ ఏంటంటే మీకు 1958 లో స్టార్ట్ అయిన పాలసీ నుంచి 2020 వరకు ఉన్న ప్రతి పాలసీ గురించి ఇన్ డీటెయిల్డ్ గా, ఆ పాలసీ ఫస్ట్ ఎందుకు వచ్చింది, రావాల్సిన అవసరం ఏంటి, అది వచ్చిన దాని వలన ఇంపాక్ట్ ఏం జరిగింది, ఫ్యూచర్ కి అది ఏమైనా ఆశ అంటే ఓపెన్ ఇచ్చింది అనేది మనం ఇక్కడ చెప్పుకోబోతాం అనమాట. అలాంటివి దాంతో పాటుగా బేసిక్ చిన్న మిషన్స్ ఉంటాయి అనమాట. ఆ పర్టికులర్ సెక్టర్ బేస్ చేసుకున్న మిషన్స్ ఉంటాయి, ఎన్నో పాలసీస్ ఉంటాయి, వాటిని కూడా మనం ఇన్ డీటెయిల్ గా చెక్ చేసుకుంటాం. అలాగే సెకండ్ పాయింట్కి వెళ్తే ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏంటంటే ఇంకా కంప్లీట్ గా అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్థాయికి రానివి అనమాట. ఇప్పుడిప్పుడే అవి ఎవాల్వ్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ నుండి వైకి వెళ్ళాక ఇంకా జెడ్కి వెళ్ళలేదు. అలా ఏవైతే డెవలప్డ్ స్టేట్ లో ఉన్నాయో, డెవలపింగ్ స్టేట్ లో ఉన్నాయో వాటిని ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఇప్పుడే కాదు, ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత చూసినా అది ఎమర్జింగ్ టెక్నాలజీగానే ఉంటుంది. ఎందుకంటే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్, ఇంకో ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి అది క్రియేట్ అవుతూ డెవలప్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఏఐ, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలాగే మనం తీసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్, ఇలాంటివన్నీ మనకి ఎమర్జింగ్ టెక్నాలజీ కిందకి వస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరూ జనరల్ గా ఏం చదువుతారు, అది డెఫినేషన్ ఏదో చదువుతారు, దాని లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, దాని మీద ఏమొచ్చాయని చదువుతారు. మనం అలా కదా, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందు ఏ విధమైన ఇంటెలిజెన్స్ లేదంటే ఏ విధమైన టెక్నాలజీ ఉందన్నది అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఒక ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. ఏదైనా ఒక టాపిక్ చదివినప్పుడు పాస్ట్ నుంచి ప్రెజెంట్ వరకు, ఫ్యూచర్ వరకు మీరు చదివారనుకోండి, ఇంకా ఇన్ డీటెయిల్ గా మీకు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇలా ప్రతి దాని గురించి మనం డీటెయిల్ గా చూస్తాం. ఇది చాప్టర్ 1 అండి. ఈ చాప్టర్ 1 అయ్యాక మనకి చాప్టర్ 2. చాప్టర్ 2 వచ్చేసరికి స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీలో మీకు మొత్తం లాంచ్ వెహికల్స్ ఏ టైప్ ఉన్నాయి, పిఎస్ఎల్వి కానీ, ఎస్ఎస్ఎల్వి కానీ, తర్వాత మనకి రీసెంట్ ఇండియన్ శాటిలైట్స్ మనం తీసుకుంటే మనకి గగనయాన్, ఇవన్నీ మనకి మిషన్స్ ఉన్నాయి, వాటిని కానీ, ఇన్సాట్ శాటిలైట్ ఉంది మనకి, ఇన్సాట్ శాటిలైట్, ఇలా ఈ శాటిలైట్స్ ఏమి ఉన్నాయి, అవి ఏంటి, దాని లాభాలు, ఇలాంటివన్నీ బేసిక్ గా అందరూ చదువుతారు. తర్వాత స్పేస్ మిషన్స్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, గగనయాన్, చంద్రయాన్, అలానే మనకి మంగళయాన్, ఇవన్నీ మనకి మిషన్స్, స్పేస్ మిషన్స్, వాటి వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇవి చదువుతాం. బట్ ఇది ఇంతకు ముందు చదివే విధానం అండి. లాంచ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తు పెట్టేసుకొని, దాని ఫీచర్స్ గుర్తు పెట్టేసుకొని వీళ్ళు రాస్తే ఎగ్జామ్ అంతే, అక్కడతో ఆగిపోయేది. ఇప్పుడు అది మారింది. మారి ఎలా వస్తుందంటే బేసిక్ వెళ్ళాలి. బేసిక్ వెళ్ళాలంటే ఫస్ట్ స్పేస్ టెక్నాలజీలో మనం ఆర్బిట్ నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తాం. ఆర్బిట్ అంటే ఏంటి, ఆర్బిట్ టైప్స్ ఏంటి, ఆర్బిట్స్ లో ఏ ఆర్బిట్ దేనికి ఉపయోగం, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, వాటన్నిటి గురించి చదువుకుంటూ వచ్చు. ఏ లాంచ్ వెహికల్ ఏ ఆర్బిట్ వరకు వెళ్ళగలుగుతుంది, ఏ శాటిలైట్ ఏ ఆర్బిట్ లో పెట్టారు, తర్వాత ఏ ఇండియన్ స్పేస్ మిషన్ ఏ ప్లానెట్ వరకు వెళ్ళింది, లేకపోతే ఏ స్టార్ వరకు వెళ్ళింది, ఇలా ప్రతిదీ ఒక ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది మనం చెప్పుకుంటూ రావడం కూడా జరుగుతుంది. ఇలా మనకి సెకండ్ చాప్టర్ ఉంటుంది. ఇక థర్డ్ చాప్టర్కి వచ్చేసరికి డిఫెన్స్ టెక్నాలజీ. ఈ డిఫెన్స్ టెక్నాలజీలో మనకి డిఆర్డిఓ గురించి చదువుకుంటాం మెయిన్ గా. దాంతో పాటు ఇక్కడ మనం చదవాల్సిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంటుంది మనకి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గురించి చదువుతాము. దాంతో పాటుగా రిమైనింగ్ ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి గురించి కూడా మనం చదువుతూ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏ విధమైన ఇంపాక్ట్స్ తీసుకొచ్చింది, ఏ విధమైన మిషన్స్ తీసుకొచ్చిందో కూడా చెప్తాం. ఇక్కడ మనకి మిసైల్స్ గురించి చదువుతాము. తర్వాత ఇంటిగ్రేటెడ్ గైడ్ అండ్ మిసైల్ ప్రోగ్రామ్ గురించి చదువుతాం. ఇక్కడ మనకి పాట్నా అని ఉంటుంది. పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగు, అగ్ని, ఇవన్నీ మనకు ఉంటాయి అనమాట. ఈ మిషన్స్ గురించి ఇన్ డీటెయిల్ గా మనం తర్వాత క్లాసులో డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ విధంగా చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 మనం
చెప్పుకోబోతాం. అలాగే చాప్టర్ 4 వచ్చేసరికి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మీరు ఇక్కడ చూసుకుంటే పార్ట్ 1లోనే మీకు ఆల్మోస్ట్ 25% క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉందండి. అంటే 75% మనకు దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుండే వస్తాయి, అంటే ఈ పార్ట్ నుంచి వస్తాయి. ఎందుకంటే ఈ పార్ట్ అన్ని ఇంపార్టెంట్ వే, రేపు పొద్దున్న ఎగ్జామ్లో వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో వీటి మీద మనం ఇన్ డీటెయిల్గా ఫోకస్ చేద్దాం. నేషనల్ పాలసీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అట్ ద సేమ్ టైం ఈ రీసెంట్ కాలంలో టైమ్స్లో ఏవైతే వచ్చాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అలాగే మనం డిజిటల్ ఇండియా మిషన్. డిజిటల్ ఇండియా మిషన్ అంటే దీని ద్వారా ఏం ఇంపాక్ట్స్ వచ్చాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే యూపీఐ, ఇది ఒక డిజిటల్ ఇండియా మిషన్ లో పార్టే. తర్వాత ఆధార్, ఇది డిజిటల్ ఇండియా మిషన్ లో పార్టే. అలాగే మనకి డిజీ లాకర్ ఉంది, డిజీ లాకర్ కూడా ఇందులో పార్ట్ గానే ఉంటుంది. ఇలా ఇవన్నీ ఏ విధమైన ఇంపాక్ట్ చేసుకొచ్చి దానివల్ల ఏం లాభాలు వచ్చాయి అనేది మనం చాప్టర్ 5 లో డిస్కస్ చేసుకుంటాం. అలాగే ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీస్. ఈ గవర్నెన్స్ అంటే మనం చూసుకుంటే ఈ మధ్యన స్వామిత్వ స్కీమ్ గురించి మనం వింటున్నాం, అంటే ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ చేయడం కోసం. ఇలాంటివి అంటే గవర్నెన్స్ ని ఈజీగా చేయడం కోసం ఈ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడింది అనేవి ఏ విషయాల ప్రకారంగా ఉన్నాయో మనం డిస్కస్ చేస్తాం. అలాగే సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడున్న మీరు నేను ప్రపంచంలో ఉన్న మొబైల్ ఫోన్ యూజ్ చేసే లేదంటే టెక్నాలజీని యూజ్ చేసే ప్రతి ఒక్కరు సైబర్ థ్రెట్ లో పార్ట్ గానే ఉన్నారు. ప్రతి ఒక్కరు సైబర్ థ్రెట్ కి గురవడానికి ఎక్కువ అవకాశంగా, అంటే మెయిన్ ఫస్ట్ లైన్ లో ఉంటారనమాట. సో వాళ్ళు ఆ సైబర్ థ్రెట్స్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎట్లా, ఈ సైబర్ థ్రెట్స్ ఏ విధంగా వస్తాయి, మనకి జ్యూస్ జాకింగ్ అని ఉంటుంది. ఇలా మనకి ఆ థ్రెట్స్ నుండి ఏ విధంగా సెక్యూర్ చేసుకుంటాం, సైబర్ సెక్యూరిటీ పాలసీలు ఏమొచ్చాయి నేషనల్ లెవెల్, వాటి గురించి ఇక్కడ ఈ చాప్టర్ డిస్కస్ చేసుకుంటాం. తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ, ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ పవర్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఇండియా ఏ ఫేజ్ లో ఉంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఇండియా ఏ స్టేజ్ లో ఉంది, మన గ్రూప్ 1 మొన్న 2022 గ్రూప్ 1 పేపర్ చూస్తే మీకు దీని మీద డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. జస్ట్ సింపుల్, ఇండియా స్టేజ్ 2 లో ఉందని తెలిస్తే ఆ క్వశ్చన్ ఆన్సర్ డైరెక్ట్ గా చేసేస్తారు. సో ప్రతి స్టేజ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఆ స్టేజ్ కి ముందు బేసిక్ న్యూక్లియర్ టెక్నాలజీ టర్మ్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్. ఇప్పుడు ఐసోటోప్స్ మనం అయోడిన్ ఐసోటోప్ కానీ లేదంటే కార్బన్ ఐసోటోప్ కానీ ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి? కార్బన్ ఐసోటోప్ కార్బన్ డేటింగ్ కోసం ఉపయోగపడుతుంది. అంటే కార్బన్ డేటింగ్ అంటే ఏదైనా ఒక దాని వయస్సుని నిర్ధారించడం కోసం ఉపయోగిస్తారు. అవి ఇన్ డీటెయిల్డ్ గా ప్రతి ఐసోటోప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాటి అప్లికేషన్స్ ఏంటని చూస్తాం. ఫైనల్ గా ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏ విధంగా ముందుకు వెళ్ళింది, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చింది అనేది ఇలాంటి మనము ఈ పార్ట్ 1 లో డిస్కస్ చేసుకోబోతున్నాం. పార్ట్ 1 లో మీకు మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయండి. ఓకేనా? ఒకసారి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవుతారా? అంటే నేను కంటిన్యూస్ గా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కంటే మీరు రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఏమన్నా ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో జస్ట్ సిలబస్ చెప్పాను, ఇబ్బందిగా ఏం లేదు కదా మీరు వినడానికి? ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పార్ట్ లో ఎనర్జీ మేనేజ్మెంట్. ఎనర్జీ ఏ విధంగా మేనేజ్ చేయాలనే టాపిక్ ప్రకారం మనకి ఎనర్జీ మేనేజ్మెంట్ అనేది వచ్చింది. సో ఎనర్జీ మేనేజ్మెంట్ లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి అనేది మనకి ప్రధాన అంశం. ఎనర్జీ మేనేజ్మెంట్ లో ఫస్ట్ పాలసీ అండ్ ప్రొజెక్షన్స్, ఇన్స్టాల్ ఎనర్జీ కెపాసిటీ అండ్ డిమాండ్ ఇన్ ఇండియా. ఇండియా ఎనర్జీ డిమాండ్ ఎంతవరకు ఉంది, ఇప్పుడు ఏ విధంగా మనం ఎనర్జీని క్రియేట్ చేయగలుగుతున్నాం, మనకి ఎంత కెపాసిటీ ఉంది, ఏ రంగాలు అంటే అణు రియాక్టర్ల ద్వారా ఎంత వస్తుంది, థర్మల్ పవర్ ద్వారా ఎంత వస్తుంది, వాటర్ ద్వారా ఎంత వస్తుంది అంటే ఇలా ఎనర్జీ ఎంత కెపాసిటీ ఉంది, మన డిమాండ్ ఎంత ఉంది, వాటి గురించి ఏ స్కీమ్స్ వచ్చాయి, ఏ స్టేట్ లో ఎంత ఉంది, ఇలాంటివన్నీ ప్రతిదీ ఇన్ డీటెయిల్ గా మనం ఇక్కడ చూస్తాం. దాంతోపాటు నేషనల్ ఎనర్జీ పాలసీ. ఈ నేషనల్ ఎనర్జీ పాలసీ మనకి 2022లో వచ్చింది, ఇది ఇంకా డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉంది. ఈ ఎనర్జీ పాలసీ గురించి కూడా చాప్టర్ 2 లో డిస్కస్ చేస్తాం. దాంతోపాటు నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్, ఇది మనకి 2018లో వచ్చింది. ఈ నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూయల్స్ వల్ల ఏంటి లాభం, క్లైమేట్ కి ఏ విధమైన లాభాలు ఉంటాయి, ఇండియాకి ఏ విధంగా ఎకనామికల్ గా లాభాలు ఉంటాయి, అలాగే బయోఫ్యూయల్స్ వలన ఆహార కొరత ఏ విధంగా ఏర్పడుతుంది. ఇలా ప్రతిదీ ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నదే సైన్స్ అంటే ఏంటో చెప్పుకున్నామో అదే మనం చదివేటప్పుడు కూడా అదే చేస్తాం. ఫస్ట్ అంటే దానికోసం మనం చదువుకోవాలనే తపనతో ముందుకు వెళ్తాం. ఎందుకు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి, అప్లై ఎలా చేయాలి, ఏ విధంగా దానికి ముందుకు వెళ్ళాలి. ఇలా ప్రతి క్వశ్చన్కి ఇందాక నేను ఏవైతే సైన్స్ అంటే డెఫినేషన్ గా ఒక 5 పాయింట్స్ ఇచ్చానో 5 పాయింట్స్ మీకు ఇక్కడ ఈ టాపిక్లో ప్రతి దగ్గర మెటీరియల్లోనే కవర్ అవుతుంది, క్లాసుల్లోనే కవర్ అవుతుంది. తర్వాత భారత్ స్టేజ్ నార్మ్స్, మనకి ఇప్పుడు వెహికల్స్ కోసం ఈ భారత్ స్టేజ్ నార్మ్స్ అని వెహికల్స్ పొల్యూషన్ కి సంబంధించి వచ్చాయి అనమాట. BS1 నుంచి 6 వరకు ఉంటాయి. అందులో మనకి 5 ఉండదు, BS1 to 6 వరకు. 4 నుంచి 5కి స్కిప్ అయింది అనమాట ఇండియా. ఎందుకు స్కిప్ అయింది, ఈ BS1 లో ఏముంది లాభం, దానివల్ల నష్టం ఏమి వచ్చింది, BS2కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం ఇవాల్యుయేషన్ అండి. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ కదా, క్వాంటమ్ కంప్యూటింగ్ అవనండి, స్పేస్ టెక్నాలజీ అవనండి, బయోఫ్యూయల్ పాలసీస్ అవనండి, ఏదైనా ఇవాల్యుయేషనే. సో మనం బేసిక్ అంటే ఫస్ట్ ఏముంది అనేది చర్చించుకుంటే
నెక్స్ట్ టైం వచ్చింది, నెక్స్ట్ టైం వచ్చింది, నెక్స్ట్ టైం వచ్చింది. ఒక డయాగ్రామ్ పెట్టుకుందాం. మీకు క్లాస్ చెప్పినప్పుడు అయితే ఆ క్లాస్ అయిపోయాక ఒక డయాగ్రామ్ ఇస్తాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక డయాగ్రామ్ ఇస్తాను. ఆ డయాగ్రామ్ లో ప్రతిదీ డీటెయిల్గా అక్కడ డిస్కస్ చేసింది ఇక్కడ మెన్షన్ చేస్తాం. షార్ట్ నోట్స్ లో షార్ట్ పాయింట్స్ ఇక్కడ రాసుకోండి. అప్పుడు ఏంటవుతుందంటే అది మీకు క్విక్ రివిజన్కి ఉపయోగపడుతుంది అనమాట. ఆ విధంగా మనం చేసుకోవడం ద్వారా మీరు ఇంకా ఎఫిషియెంట్ గా ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా చాప్టర్ 4 లో మనకి భారత్ స్టేజ్ నామ్స్ ఉంటాయి. తర్వాత నాన్ రెన్యూబుల్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీస్ మీకు తెలిసే ఉంటది. నాన్ రెన్యూబుల్ అంటే ఆ సోర్సెస్ ని మళ్ళీ మనం తీసుకురాలేదు. రెన్యూబుల్ అంటే ఆ సోర్సెస్ ని మళ్ళీ తీసుకురావచ్చు. అలాంటివి ఏమున్నాయి అందులో మనకి విండ్, సోలార్, హైడ్రో ఇవన్నీ మనకి రెన్యూబుల్ కిందకు వస్తాయి. మనకి తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు థర్మల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కోల్ ఇవన్నీ మనకి నాన్ రెన్యూబుల్ కిందకు వస్తాయి. సో వీటిలో ఏవి ఎంత ఉన్నాయి, ఎక్కడ ఎలా ఉన్నాయి, వాటి కెపాసిటీ ఎంత, ఏది ఎంత జనరేట్ చేస్తుంది, ఇలాంటివన్నీ ఇది ఒక స్టాటిక్ పార్ట్ గా ఉంటుంది కాబట్టి అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. అలాగే న్యూ ఇనిషియేటివ్స్ అండ్ రీసెంట్ ప్రోగ్రామ్స్, స్కీమ్స్, అచీవ్మెంట్స్ ఇన్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్. దానికి ఇప్పుడు మనం చూసుకుంటే పిఎం కుసుమ్ అని ఒకటి ఉంటుంది మన స్కీమ్. ఆ స్కీమ్ ఏ విధంగా వచ్చింది, దేనికోసం వచ్చింది. అలాగే నేషనల్ సోలార్ మిషన్ ఉంది. నేషనల్ సోలార్ మిషన్ ఏం చేసింది, ఇలా ఆ ఇనిషియేటివ్స్ ఏమొచ్చాయి, దాని రీసెంట్ ప్రోగ్రామ్స్ ఎట్లా డెవలప్మెంట్ జరిగింది, స్కీమ్స్ ఏ వచ్చాయి, ఈ విషయాలన్నీ ఈ చాప్టర్ లో చదువుకుంటాం. ఇలా పార్ట్ 2 ని మనం 6 చాప్టర్ గా డివైడ్ చేసుకున్నాం. తర్వాత చాప్టర్ 3 ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అంటే ఎన్విరాన్మెంట్ గురించి. మీరంతా ఇప్పటి వరకు మన యూట్యూబ్ లో కానీ మనం టెలిగ్రామ్ లో కానీ చూసి ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నాను. మేబీ ఎకో సిస్టమ్ గురించి కానీ తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కానీ చెప్పకపోవచ్చు, ఏమైనా మీకు డౌట్ రావచ్చు. లేదండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కానీ ఇవి సబ్ టాపిక్స్ అనమాట. ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనేది సైన్స్ కిందకు వస్తుంది. సో ఇది కూడా మనం చెప్తాం. సో పార్ట్ 3 లో మనకి ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. ఇక్కడ ఎకాలజీ అంటే ఏంటి, ఎకో సిస్టమ్ అంటే ఏంటి, బేసిక్ కాన్సెప్ట్ నుండి ప్రతిదీ వాటి డెఫినేషన్స్ అంటే ఏదో బుక్కిష్ డెఫినేషన్స్ కాదు, మన రియల్ టైం డెఫినేషన్స్ తో మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతున్నాం ప్రతి టాపిక్ ని. అలాగే చాప్టర్ 2 బయోడైవర్సిటీ. మీరు ఇక్కడ బయోడైవర్సిటీని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద మనకి 36 ఉన్నాయి, ఇండియాలో 4 ఉన్నాయి. ఈ 4ని ఈజీగా గుర్తెట్టేసుకుంటాం, ప్రాబ్లం ఏం లేదు, ఈజీ గుర్తుంటుంది మీకు అందరికి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆ తర్వాత మనకు వస్తాయి నెక్స్ట్ టాపిక్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ వచ్చింది, సైట్స్ ఎండేంజర్ స్పీసీస్ వచ్చింది. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మన ఒరిజినల్ క్లాసెస్ మన టెక్నిక్స్ ఇక్కడ ఫాలో అవుతాం అనమాట. ఆ టాపిక్స్ ని ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలాగా, ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే మనకి ఇక్కడ ఉంటాయి, మనకి వల్నరబుల్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, తర్వాత నియర్ లీస్ట్ కన్సర్న్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే క్లాసులు చెప్పకపోయినా మీరు ఓన్గా చదివేసుకున్నా మీకు వచ్చేస్తాయి ఈ టాపిక్. బట్ ఇక్కడ చదవడమా ముందుకు వెళ్ళడమా ఇది కాదండి, క్లాసులు చెప్పడం ఇది ఇంపార్టెంట్ కాదు. ఆ టాపిక్ మీకు గుర్తుండాలి, ఆ గుర్తున్న టాపిక్ మీరు ఎగ్జామ్లో అప్లై చేయాలి, అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అది ఇక్కడ ఇలాంటి టాపిక్స్ లో మన టెక్నిక్స్ అనేది మీకు ఫాలో అవుతాం. తర్వాత బయోస్పియర్ రిజర్వ్స్, ఇండియాలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. 18 ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి పెద్ద సమస్య కాదు, గుర్తుపెట్టేసుకుంటారు. తర్వాత మనకు వచ్చేవి ఏంటంటే నేషనల్ పార్క్స్ అని ఉంటాయి, తర్వాత మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఇబ్బంది పడతారు. సో ఏవి గుర్తుపెట్టుకోవాలి, ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, అవి మనం ఇక్కడ ప్లే చేస్తాం. అలా కాకుండా ఇదే ప్లేస్ లో నేను మీకు ఒక పీడిఎఫ్ మొత్తం మెటీరియల్ అంతా తయారు చేసి ఇచ్చేస్తాను. మీరు చదువుకోమంటే చదువుకుంటారు, ఎగ్జామ్కి వెళ్తారు, గుర్తుండదు ఏమి. ఎందుకంటే అన్ని కలిపి కొట్టుగా చదువుతారు కాబట్టి ఏది గుర్తుండదు. గుర్తున్న వరకు రాస్తారు, గుర్తులేని వదిలేస్తారు. అదే ఇప్పుడు జరుగుతున్న డ్రాబ్యాక్స్ అనమాట రీసెంట్ ఎగ్జామ్స్. కాబట్టి వాటిని ఓవర్కమ్ చేసే విధానంలో ఏ విధంగా అప్రోచ్ అవుతాం అనేది ఇక్కడ ఈ టాపిక్ లో మనం చెప్పుకుంటాము. ఇక్కడ టాపిక్ ఈ ఎస్పెషల్లీ ఎకో సిస్టమ్ లో ఫస్ట్ చాప్టర్ తప్ప రిమైనింగ్ చాప్టర్స్ అంతా మనం చెప్పుకోవడానికి ఏముండదండి. అంతా ఎఫిషియెంట్ గా చదవడం ఎట్లా అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఏ టాపిక్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, బయోడైవర్సిటీ అంటే అది ఏ విధంగా ఇంపాక్ట్ చేసి ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా ఓవరాల్ చాప్టర్ పార్ట్ 3 అనేది ఉంది. పార్ట్ 4కి వచ్చేసరికి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్. వేస్ట్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, వేస్ట్ ఎన్ని రకాలుగా ఉంది, రకరకాల ఎలక్ట్రానిక్ వేస్ట్స్ ఉన్నాయి, సాలిడ్ వేస్ట్స్ ఉన్నాయి, ఇలా రకరకాల ఈ వేస్ట్స్ అన్నింటిని ఏ విధంగా మేనేజ్ చేయాలి, పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయాలనే టాపిక్ మనకు పార్ట్ 4 కనిపిస్తుంది. అందులో ఫస్ట్ సాలిడ్ వేస్ట్ అంటే మనం ఈ వేస్ట్ మొత్తం ప్లాస్టిక్ ఇవన్నీ మనకు సాలిడ్ వేస్ట్ కిందకే వస్తాయి. దాన్ని ఏ విధంగా అరికట్టాలి, లేదంటే దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి, దాన్ని ఏ విధంగా మనం వేరే రీసైక్లింగ్ ఏ విధంగా చేయొచ్చు, దాన్ని ఫైనల్ గా సర్క్యులర్ ఎకనామిక్ ఏ విధంగా తీసుకువెళ్ళొచ్చు అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోబోతాం. తర్వాత మెథడ్స్ ఆఫ్ డిస్పోజల్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, ఏ విధంగా దాన్ని డిస్పోజల్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. అలానే నెక్స్ట్ చాప్టర్ 3 ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్. అందరికీ తెలుసు, మీరు ఆల్రెడీ చాలా సార్లు చదివే ఉంటారు, చిన్నప్పటి నుంచి చదివే ఉన్నారు. పొల్యూషన్స్ అంటే ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, వీటన్నింటినీ ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు, వాటి ఇంపాక్ట్స్ ఏ విధంగా జరిగాయి, దాని గురించి ఏమైనా ఏంటంటే వేరే టెక్నిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జపాన్ వెళ్ళామనుకోండి, అక్కడ కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతారు ఈ పొల్యూషన్ కంట్రోలింగ్ కి.
అలానే సింగపూర్ వెళ్తే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతారు. ఏవైతే అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళు టెక్నిక్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్తారన్నమాట. వాటిని ఇండియాలో ఏ విధంగా అప్లై చేయొచ్చు, వాటి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటాయి, ఇలాంటివన్నీ మనం ఎక్కడ చదువుకోవాలి. అది మనకి చాప్టర్ 3. చాప్టర్ 4 వచ్చేసరికి పొల్యూషన్ కంట్రోల్, రెగ్యులేషన్ అండ్ ఆల్టర్నేటివ్స్. పొల్యూషన్ ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, రెగ్యులేట్ ఎలా చేయొచ్చు, ఆల్టర్నేటివ్. ఇప్పుడు మనకి ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఏంటంటే ఈవెన్ అండ్ బేస్ నెంబర్స్ అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అలా మనకి ఆ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఆల్టర్నేటివ్స్ ఏవి ఉన్నాయి, వాటన్నింటి గురించి ఈ టాపిక్ లో మనం డిస్కస్ చేసుకుంటాం. దాంతోపాటు ఇంపాక్ట్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ రెగ్యులేషన్. ట్రాన్స్జెనిక్ అంటే ఏంటంటే మాడిఫైడ్, జీన్ మాడిఫైడ్ అనమాట. ఇప్పుడు మనకి బీటీ కాటన్ ఉంది. బీటీ కాటన్ మనకి జిఎం క్రాప్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్. అలాగే మనకి కొన్ని యానిమల్స్ జెనెటికల్లీ మాడిఫై చేస్తారు. వాటి వలన నష్టం ఏంటి, వాటికి ఎన్విరాన్మెంట్ ఎటువంటి ఇబ్బంది ఉంది, వాటికి ఏ విధమైన రెగ్యులేషన్స్ ఉన్నాయి, జెనెటికల్లీ రెగ్యులేట్ చేసే మెకానిజమ్స్ ఇండియాలో ఏమున్నాయి అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇక 6th చాప్టర్ వచ్చేసరికి ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ లో ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఏమున్నాయి అనేది ఇక్కడ మనం చూస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటే, ఇప్పుడు మనం ఇక్కడే తీసుకుంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ఇది ఎకో ఫ్రెండ్లీ అనమాట. అలాగే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అని ఉంటుంది. ఇలా ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అనమాట. ఈ టెక్నాలజీస్ ని ఏ విధంగా మనం వాడచ్చు, దీంతో పాటు ఇంకా మనకి చాలా టెక్నాలజీస్ ఉంటాయి. వాటన్నింటి ఇన్ డీటెయిల్ క్లాస్ లో చూస్తాం. ఇలా ఓవరాల్ తర్వాత బయో రీమిడియేషన్ అంటే ఇప్పుడు వరకు జరిగిన ఈ పొల్యూషన్ ని మళ్ళీ బయో అంటే జీవుల్ని అంటే మైక్రోబ్స్ ని అలాంటి వాటిని ఉపయోగించుకొని మళ్ళీ దాన్ని బ్యాక్ స్టేట్ కి ఎట్లా తీసుకురావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాయిల్ ఉంది, సాయిల్ పొల్యూట్ అయింది. ఆ పొల్యూట్ అయిన సాయిల్ ని మళ్ళీ నార్మల్ సాయిల్ కి ఎట్లా మార్చాలి, దానికి కొన్ని మైక్రోబ్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఆ నార్మల్ సాయిల్ కి మార్చి దాన్ని మళ్ళీ అంటే ఫుల్ ప్లెడ్జ్డ్ గా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. అలా బయో రెమిడియేషన్ ఏమున్నాయి, టైప్స్ ఏంటి, దానికి ఇండియాలో ఏ విధమైన స్కోప్ ఉంది, ఇలాంటివన్నీ చాప్టర్ లో చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పార్ట్ 3 అండ్ పార్ట్ 4 లో అంతా సింపుల్ టాపిక్స్ అనమాట. ఇక్కడ పెద్ద మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఆ టాపిక్స్ గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. దీనికి క్లాసులే అవసరం లేదు. మీరు ఓన్ గా గూగుల్లోకి వెళ్ళి ఈ టాపిక్ ఇలా కొట్టారనుకోండి, ఒక పెద్ద పీడిఎఫ్ వస్తుంది, ఒక పెద్ద పేజే వస్తుంది. అది అఫీషియల్ పేజీలు ఉంటాయి, ఇలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ పేజీలు కూడా ఉంటాయి. మీరు చదివేసుకుంటే మీకు గుర్తుంటుంది. అది బేసిక్ థింగ్, దానికి మీరు క్లాసులకే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అది వర్కౌట్ అవ్వట్లేదు. నేను ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఏదో మా గొప్ప కోసం చెప్పట్లేదండి. మీరు నష్టపోతున్న రంగం ఏదో మీకు చెప్తున్నట్టే, ఏ విషయంలో మీరు నష్టపోతున్నారో చెప్తున్నాను. మీరు నష్టపోయేది ఎక్కడంటే ఒక గుడ్డిగా ఒక క్లాస్ని ఫాలో అయిపోవడమో, లేదంటే గుడ్డిగా ఒక మెటీరియల్ ఫాలో అయిపోవడమో చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ లో ఎవరిచ్చిన మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ రావండి, గుర్తుపెట్టుకోండి. దాని అప్లికేషన్స్ వస్తాయి. అది అప్లై చేయడం అనేది వాళ్ళ క్లాసుల్లో చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. మీ ఇందాక స్టార్టింగ్ లో నేను ఒక మాట చెప్పాను, ఏంటంటే ఆ ఎక్స్పర్ట్లు ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారని చెప్పాను. వాళ్ళంతా ఎక్స్పర్ట్లు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ దేనికి చెప్పినా 2018-16 వరకు వచ్చిన గ్రూప్ 1 గ్రూప్ 2 మాత్రమే వాళ్ళు ఎక్స్పర్ట్లు. 2022-23లో వచ్చిన గ్రూప్ 2కి వాళ్ళు కూడా ఎక్స్పర్ట్లు కాదు. వాళ్ళు లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. ఈవెన్ దో వాళ్ళు ఎక్స్పర్ట్లు అయ్యింటే గ్రూప్ 2 గ్రూప్ 1 కట్ ఆఫ్స్ అంత తగ్గవు, మార్క్స్ అంత తక్కువ రావు. వాళ్ళు కూడా లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు. సో ఇప్పుడున్న పేపర్ ప్యాటర్న్లకి ఎవరు ఎక్స్పర్ట్ కాదండి, మీరే ఎక్స్పర్ట్స్ అవ్వాల్సిన అవసరం. సో దాన్ని ఎఫిషియెంట్ స్మార్ట్ లెర్నింగ్ ఎలా చేయాలనేది మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. దానికి నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను, మీరు కొన్ని టెక్నిక్స్ చెప్పండి. ఫైనల్ గా కంటెంట్ మీరు బిల్డ్ చేసుకోండి. ఇది మనకి పార్ట్ 5కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక పార్ట్ 6 వచ్చేసరికి ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. ఆల్రెడీ ఇందాక ఎన్విరాన్మెంట్ బేసిక్స్ చూసాము, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ చూస్తాం. ఎన్విరాన్మెంట్ వలన ఛాలెంజెస్ అంటే గ్లోబల్ వార్మింగ్ ఎట్లా ఉంది, క్లైమేట్ చేంజ్ ఎట్లా ఉంది, యాసిడ్ రైన్స్ ఏంటి, ఓజోన్ లేయర్ డిప్లేషన్ ఎలా జరుగుతుంది, ఓషన్ ఎసిడిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది. దీని ఇవన్నీ ఏంటంటే ఇది జనరల్ గా మనం తీసుకుంటే యూపీఎస్సీకి ఇది మెయిన్స్ క్వశ్చన్ గా ఉంటుందండి. మనం యూపీఎస్సీ సిలబస్ తీసుకుంటే ఇదంతా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇక్కడ మీరు ఫిలిమ్స్ లో పెద్దగా చేయడానికి ఏమి ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఓజోన్ డిప్లీటింగ్ గ్యాసెస్ ఏంటి, లేదంటే యాసిడ్ రైన్స్ కి ఏమేమి ఏ గ్యాసెస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్కడెక్కడ ఎలాంటి నష్టం జరిగింది, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇది జనరల్ గా డిస్క్రిప్టివ్ కి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎంసీక్యూస్ వచ్చేసరికి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అలా మనము సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఏపీఎస్సి ఒక సిలబస్ ఇచ్చింది మనకి. ఆ సిలబస్ లో ఎంసీక్యూస్ కి ఏ టాపిక్స్ ఎక్కువ అవకాశం ఉన్నాయి, డిస్క్రిప్టివ్ ఏ టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ దో రేపు పొద్దున ప్రొఫెసర్స్ పేపర్ ఇస్తారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పేపర్ తయారు చేస్తారు. గ్లోబల్ వార్మింగ్ నుండి ఎంసీక్యూ తయారు చేయడానికి అతని దగ్గర ఏమీ ఉండదు. చేస్తే ఏముంది, ఆ టాపిక్స్ అటు ఇటు తిప్పికొడతాడు, అంతకంటే ఏం రాదు ఇక్కడ. సో ఇలాంటి విషయాలు మనం దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దేని మీద తక్కువ ఫోకస్ చేయాలి, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగని అంటే ఒకటి చదవకుండా ఒకటి చదువుతూ అలా కాదండి, ఇంపార్టెన్స్ ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్తాం అనమాట. ఆ విధంగా ఓవరాల్ గా మీకు ఇక్కడ
ఈ టాపిక్ వచ్చేసరికి మనం బేసిక్ గా డెఫినేషన్స్ అన్ని చూసుకుంటాము, వాటి వల్ల ఇంపాక్ట్స్ ఏమన్నా చూసుకుంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ నుంచి పక్కాగా 1 or 2 క్వశ్చన్స్ రేపు 75 క్వశ్చన్స్ లో ఉంటాయి. అంటే మనకి ప్రోటోకాల్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు మనకి క్యోటో ప్రోటోకాల్ ఉంది, అలాగే కన్వెన్షన్ జరుగుతున్నాయి, తర్వాత సదస్సులు మొన్నే మనకి COP 26, 27, 28 ఇలా జరుగుతుంటాయి. ఈ కాప్స్ తర్వాత UNFCCC ప్రోగ్రామ్స్, ఇవన్నీ వీటన్నింటి గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. 1 or 2 కాదండి, మినిమం 5 వరకు రావడానికి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్న టాపిక్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే దీని మీదే మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా దీని మీదే డిపెండ్ అయ్యి ఉంది. సో అందువల్ల ఈ టాపిక్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్. సో అది ఎలా చదవాలి ఏంటనే చూద్దాం. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ గా ఏ విధంగా డెవలప్ అవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదండి, సింపుల్. ఏంటంటే ఈ రోజు మన దగ్గరే మనకి ఏం అవసరమో దాన్ని మాత్రం యూజ్ చేసుకొని మనకు అవసరం లేనిది మన తర్వాత తరాల వాళ్ళకి పంపించేయడమే, ఇవ్వడమే. దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ వే ఆఫ్ లైఫ్ అంటారు. మనకు అవసరం లేని దాన్ని కూడా ఇప్పుడు మనం యూజ్ చేసామనుకోండి, దాన్ని డిస్ట్రాక్టబుల్ డెవలప్మెంట్ అంటారు. అంతే, సింపుల్. అలా మనం సింపుల్ గా ముందుగా ఒక్కొక్కటి తెలుసుకుందాం. మొత్తం గోల్స్ ఏమో 17 గోల్స్ ఉన్నాయి. 17 గోల్స్ లో ఏది ఎలా అప్రోచ్ అవుతున్నారు, దేని వల్ల ఎంత ఇంపాక్ట్ అయ్యింది, ఇలాంటివన్నీ మనం చూసుకుంటాం. తర్వాత హెల్త్ ఇష్యూస్, ఈ హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా మీకు 1 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టాపిక్ మనకి ఇంపార్టెంట్. అది మీరు Group 2 రాసినా, Group 1 రాసినా, రేపు UPSC రాసినా హెల్త్ టాపిక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ హెల్త్ టాపిక్స్ లో మనకి డిసీజెస్ ఉంటాయి, తర్వాత డ్రగ్స్, మెడిసిన్స్ ఉంటాయి, దాంతో పాటుగా రీసెంట్ డిసీజ్ దాని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంకీ పాక్స్ ఉంది, మంకీ పాక్స్ లేదంటే అందరికీ తెలిసింది, అందరూ ఇంపాక్ట్ అయింది COVID-19 ఉంది. సో ఇలాంటివన్నీ వీటి క్యారెక్టరిస్టిక్స్ సరిగా పరిస్తుంది. సో డిసీజ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, డ్రగ్స్ నుండి ఒక క్వశ్చన్, డ్రగ్స్ ఆర్ వ్యాక్సిన్స్ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది, ఈ డిసీజ్ క్యారెక్టరిస్టిక్స్ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది. సో 1 నుంచి 3 క్వశ్చన్స్ రావడానికి ఇక్కడ చాలా ఎక్కువ ఛాన్స్ ఉన్న టాపిక్ అనమాట. సో ఈ టాపిక్ మనం చాలా కేర్ఫుల్ గా చదివి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ నేను చెప్తున్నాను, మీరు చెప్పిన వ్యాలిడేజ్ వచ్చేస్తే అంటే రావడానికి అవకాశం ఉందనేది నేను చెప్తున్నాను, వస్తాయని చెప్పట్లేదు. సో ఎక్కువ ఫోకస్ చేయండి, ఖచ్చితంగా అప్రోచ్ అయితే ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే UPSC నేను ఆల్మోస్ట్ ఒక 20 years పేపర్స్, వాటి ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఇంతకు ముందు వరకు UPSC క్లాసులు చెప్పేటప్పుడు ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఫాలో అవుతున్నారో చూసాము. Group 2 ఆల్రెడీ లాస్ట్ 2 years లో ఏం జరిగిందో చూసాము. కాబట్టి Group 1, Group 2 ఏం జరిగాయో చూసాం. కాబట్టి దాన్ని బట్టి ఒక అనాలిసిస్ కి అయితే మనం రావచ్చు. అందుకోసమే నేను చెప్తున్నది ఏంటంటే 50 to 60 మార్క్స్ మీకు వస్తాయని అందుకే చెప్తున్నాను. నేను అనాలిసిస్ చేసిన దాని ప్రకారం మీ కంటెంట్ నేను మీకు ఇస్తాను. ఆ పైన అనేది మీరు పెట్టే కృషి, నేను ఇచ్చే మెటీరియల్, నేను చెప్పే క్లాసులు, దాని అదనంగా మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా వర్క్ చేస్తే సెకండ్ అక్కడ ఎగ్జామ్ హాల్లో మీరు అప్లై చేయగలరు. అంటే మీ దగ్గర కాన్సెప్ట్ ఉంటుంది, అది అప్లై చేయగలగాలి. కొన్నిసార్లు మీకు తెలియని టాపిక్ కూడా ఎగ్జామ్లో కరెక్ట్గా ఆన్సర్ చేసేస్తుంటారు. అలా అప్లై చేయడం ఇవన్నీ ఇంకొక 10 to 15 మార్క్స్ అనేది మీకు బేస్లోకి తీసుకెళ్తుంది. సో ఓవరాల్గా మనం ఈ విధంగా మొత్తం 5 పార్ట్స్ నుంచి 5 పార్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని Part 1 నుంచి Part 5 వరకు సిలబస్ని డివైడ్ చేసుకున్నాం. దీంట్లో మనకి 33 చాప్టర్స్ ఉంటాయండి. ఈ 33 చాప్టర్స్ లో ఎక్కువ మనము 3 లేయర్స్ లో డివైడ్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ లేయర్ వచ్చేసరికి హై ఇంపార్టెన్స్, అంతే. ఇది మీరు ఆల్మోస్ట్ 90 to 100% ఇక్కడ ఫోకస్ చేయాలి మీరు. తర్వాత మిడిల్, ఇక్కడ మీరు 70 to 90% ఫోకస్ చేయాలి. తర్వాత లో టాపిక్స్, ఇంతకు మీకు ఇక్కడ మనం చెప్పుకున్నాం గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అని, ఇలాంటివి వచ్చేసరికి మీరు 50% అబౌవ్ ఫోకస్ చేస్తే చాలు. సో అవి ఏ టాపిక్స్, అందులో ఏ కాన్సెప్ట్, ఎంతవరకు చదవాలి, ఇవన్నీ మనం ఫర్దర్ గా డిస్కస్ చేసుకున్నాం క్లాసులో. ప్రతిదీ డీటెయిల్డ్ గా ఒకటే. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే 2 నెలల్లో కోర్స్ ఫినిష్ చేసేయాలి, 1 నెల రోజుల్లో కోర్స్ ఫినిష్ చేసేయాలి, ఇది నా టార్గెట్ కాదండి. మీరు ఎగ్జామ్ రాసే విధానంలో మీరు ఎంతవరకు డెవలప్ అయ్యారు, నేను చెప్పిన క్లాసులు కానీ మీరు చదువుతున్న విధానం కానీ ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది నాకు మెయిన్ మోటివ్. సెకండ్, ఇప్పుడు మీకు నేను మన కోర్స్ ఫీజు తీసుకుంటే ఆఫర్ ప్రైస్ 750 ఉంది, ఫుల్ ప్రైస్ అయితే 1000 రూపీస్. ఇంత తక్కువలో ఇవన్నీ నిజంగానే ఇవ్వగలుగుతారంటే ఇవ్వగలమండి. ఇవ్వాలనే సంకల్పం ఉన్నప్పుడు అది పెద్ద సమస్య కాదు. ఇక్కడ డబ్బులే తీసుకోవాలంటే అది పెద్ద ప్రాబ్లం కాదు. డబ్బులు ఇక్కడ కాదు. స్టూడెంట్ కొన్ని విషయాల్లో నష్టపోతున్నాడు, ఆ నష్టాలను భర్తీ చేయడానికి మేము వచ్చాం. మీకు ఏదో గొప్పగా క్లాసులు చెప్పేసి, గొప్పగా మెటీరియల్ ఇచ్చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లిపోయే పరిస్థితి అనేది నేను ఎక్కడ చెప్ప అవసరం కూడా లేదు. మీరు ఏ రంగాల్లో వెనకబడి ఉన్నారు, మీకు మానిటర్ చేసేవాళ్ళు లేరు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుని మీరు అందరూ డిగ్రీ ఫినిష్ చేశారు. 10th క్లాస్ వరకు చూస్తే మీరు 10th వరకు టాపర్స్ గా ఉన్నారు. 10th వరకు మీరు టాపర్స్ గా కానీ బెటర్ పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి మిమ్మల్ని డైలీ మానిటర్ చేసేవాళ్ళు. సో అందువల్ల మీరు చాలా డెడికేటెడ్ గా, సిన్సియర్ గా చదివేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి చదివేవాళ్ళు, నైట్ 10 o'clock పడుకునే వాళ్ళు. ఇలా ఒక రెగ్యులర్ ఒక ప్యాటర్న్ ఉండేదన్నమాట. అది ఇక్కడ రియలిస్టిక్ గా మిస్ అవుతుంది. అలాంటి ఒక ప్యాటర్న్ అంటే పర్సనలైజ్డ్ మానిటరింగ్ అనేది మేము చేస్తాము, చేసి చూపిస్తాం. ఆల్రెడీ UPSC కోర్సుల్లో అది ఆల్రెడీ సక్సెస్ అయింది. అందుకోసమనే Group 2 కూడా మేము మొదలు పెట్టాము.
ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మేజర్ కాబట్టి, అంటే అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి ఇది ముందు మొదలు పెట్టాం. రిమైనింగ్ కూడా తర్వాత కాలంలో ఒక్కొక్కటి తీసుకొస్తామండి. ఏది మొదలు పెట్టినా మా అల్టిమేట్ గోల్ ఏంటంటే మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలగాలి, ఎగ్జామ్కి మీరు కాన్ఫిడెంట్కి వెళ్ళాలి. అలా మీరు చేయగలిగినప్పుడు మీరు మా కోర్సులో జాయిన్ అయితే మాకు ఉపయోగం. లేదు సార్ మీకు డబ్బులు అడిగారు కదా మీకు కట్టేస్తాం, మీరు ఏది ఇస్తే అలా ఏదో వెళ్ళిపోతామంటే వద్దు, నేనే చెప్పేస్తాను మీరు మా దగ్గర జాయిన్ అవ్వకండి. ఎందుకంటే దానివల్ల మాకేం ఉపయోగం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే నష్టపోయే విద్యార్థి లాభం పొందడం అనేది మా మెయిన్ మోటో. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా అయితే సిలబస్ ఈ విధంగా ఉంటుంది, మా అప్రోచ్ ఇలా ఉంటుంది. బేసిక్ సైన్స్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఓవరాల్గా ఈరోజు క్లాస్ అయితే ఫస్ట్ సైన్స్ అంటే ఏంటో చూసుకున్నాం, మా అప్రోచ్ ఎలా ఉంటుందో చూసుకున్నాం, మేము ఏమి ఇస్తామో చూసుకున్నాం, మీరు ఏం చేయాలో చెప్పాం. సిలబస్లో ఏదేది ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏదైతే తక్కువ ఫోకస్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఐ థింక్ లెట్ స్టార్ట్ అవర్ జర్నీ. మీరంతా సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను జర్నీ స్టార్ట్ చేయడానికి. డెఫినెట్ గా మనం ముందుకు వెళ్దాం, బాగా వర్క్ చేద్దాం.